ఇంద్రాణి డాక్టర్స్ దగ్గరికి వచ్చి, "ఏంటి ఆవిడ ఇంకా స్పృహలోకి రాలేదు. ఎవరైనా పెద్ద డాక్టర్స్‌ని పిలిపిస్తే చాలా బావుంటుంది కదా! లేదంటే నన్ను హాస్పిటలే మార్చమంటారా?" అని చెప్పేసైతే డాక్టర్‌ని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్స్ మాత్రం, "లేదు మేడం, మీరు ఏం చేసినా సరే ఆవిడ కోమాలో ఉంది. ఇప్పుడు కోమాలో నుండి బయటికి రావాలి అంటే కాస్త టైం పడుతుంది. మీరు ఎన్ని హాస్పిటల్‌కి తిరిగి తీసుకొని వెళ్ళినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే ఆవిడ కోమాలో నుండి బయటికి వస్తేనే కదా మేము ఏదైనా ట్రీట్మెంట్ చేయగలం. అప్పటి వరకు ఏమీ చెయ్యలేము" అని చెప్పేసైతే మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంద్రాణి మాత్రం, "ఏంటి ఇలా జరుగుతుంది? ఆవిడ ఎవరో తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీకి అప్పజెప్పాలి అని నేను అనుకుంటూ ఉంటే, ఈవిడేమో ఇంకా కోమాలోనే ఉంది" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఆ డాక్టర్‌తో తన కోసం మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రమ్యకైతే స్పృహ వచ్చి తన కాళ్ళు, చేతులు విదిలిస్తూ ఉంటుంది. ఇంతలో పక్క బెడ్‌లో ఉన్న కేశవ అయితే, "ఏంటి ఎవరో నా పక్క బెడ్‌లో ఉన్నట్లుగా ఉన్నారు. తను బాగా ఇబ్బంది పడుతున్నట్లుగా ఉన్నారు" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్యకైతే ఊపిరి అందక అక్కడ తన కాళ్ళు, చేతుల్ని అయితే కొట్టుకుంటూ అక్కడ ఉన్న ఒక గిన్నెను కింద పడేస్తూ ఉంటుంది. అది పడేయగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా తుళికన లెగుస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసైతే అనుకుంటూ పైకి లెగిచి తన మధ్యన ఉన్న ఒక క్లాత్‌నయితే తీయడానికి ట్రై చేస్తూ, "ఎవరు ఆవిడ? ఎవరో చూడాలని ఉంది" అని చెప్పేసైతే అనుకుంటూ ఆ క్లాత్‌నయితే నెమ్మదిగా తీస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి రమ్యనా?" అని చెప్పేసైతే అనుకుంటూ రమ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.